సార్ నమస్తే సార్. నమస్తే సార్ ప్రజలకు ఉండే ఒక చిన్న డౌట్ ఏంటంటే భూమి లోపల ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయి, ఏ రాళ్ళలో వాటర్ వస్తాయి సార్? మంచి క్వశ్చన్ అడిగిన నరేష్. అయితే భూమి లోపల రైతులకి చాలామందికి తెలియని అంశం ఏంటంటే భూమి అనేది ఒక గ్రహం. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందువల్ల రాత్రి పగలు అనేవి ఏర్పడతాయి. ఏ క్షణంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేవి పలానా రోజున వస్తున్నాయని చెప్పి అడ్వాన్స్గా తయారు చేసి మనం శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రవేత్తలు టైమింగ్ను కూడా చెప్తుంటారు. ఆ విధంగా ఈ భూగర్భం జలాల విషయంలో రైతులకి ఎన్నో లక్షల సందేహాలు ఉంటాయి. అరే పలానా దగ్గర పోయి ఉత్తనే మా పిల్లగానికి ఇచ్చి గడ రాయి పెట్టిపోరాని అన్న పోయి ఆ పిల్లగాడు మూలకు పెట్టిండు మస్తు నీళ్ళు పడ్డాయి అంటారు. అట్లా కాదని ఒక జియాలజీని రప్పించి ఒక డివైనర్ని రప్పించి ఒక పూజలు మామూలుగా చేసే పద్ధతులను నమ్మి చేయడం వలన అక్కడ వేస్తే ఫెయిల్ అయినాయి అని చెప్పి రైతులు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రత్యేకంగా ఈ వేసవి కాలంలో నల్లగొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాల గ్రామాల్లో ప్రజలు బోర్లు విరివిగా వేసి అంటే అశాస్త్రీయ పద్ధతులు నమ్మి గుడ్డిగా వేసుకుని పోతున్నారు. దానివల్ల లక్షల రూపాయలు బుగ్గిపాలు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూస్తున్న రైతులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నేను తెలంగాణ భూగర్భ జలశాఖలో రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను డిఆర్డిఏలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి 2011 మార్చి 24వ సంవత్సరం నుండి భూగర్భ జల శాస్త్రవేత్తగా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఉన్న చాలా జిల్లాలో నేను జియాలజీ పనిచేసి సక్సెస్ఫుల్ బావులని తవ్వించడం జరిగింది. కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది. అంటే ఏ రకమైన నేలలో నీళ్ళు వస్తాయి, ఎలాంటి బండరాలలో నీళ్ళు ఉంటాయి ఉండవు అనే అంశాన్ని కనుక వచ్చినట్లయితే ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతాల్లో గ్రనైట్ ఉన్న దగ్గరనే వస్తాయి. గ్రనైట్ అనేది అగ్నిశిల. ఈ అగ్నిశిలలో అగ్ని నుండి పుడుతుంది. దీంట్లో అది పుట్టినప్పుడు ఏమైనా ఫ్రాక్చర్ జోన్స్ జాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే, ఎందుకంటే ఖండాలు ఒకదానికొకటి ఇట్లా గుద్దుకుంటుంటాయి, దూరం పోతుంటాయి, మళ్ళీ ఒకదానికొకటి గుద్దుకొని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని అంటాం దాన్ని. అయితే అలాంటి న్యాచురల్గా సహజసిద్ధం జరిగినప్పుడు పగుళ్ళు ఏర్పడడం, ఒక్కోసారి లోతులో ఏర్పడడం జరుగుతుంది. అయితే మరి భూమి లోపల నీళ్లు ఒకవేళ బోర్ వేసినట్లయితే, బావి తీసినట్లయితే మొరం అనేది భూమి ఉపరితలం మీద మాత్రమే వస్తుంది. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం నల్లరాయి కానీ తెల్లరాయి కానీ వస్తుంది. ఎందుకంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాంటినెంటల్ క్రస్ట్ అనేది. అంటే భూమి లోపల 3 రకాల పొరలు ఉంటాయి: క్రస్ట్, మాంటిల్, కోర్. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కోసినప్పుడు పొరలుగా ఎట్లా తీస్తామో అట్లనే భూమి లోపల కూడా అలాంటి పొరలు అనేవి ఉంటాయి. ఈ పొరలలో అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్ అని మనం ఉన్నది క్రస్ట్. ఈ క్రస్ట్ పై భాగంలో ఇప్పటి వరకు ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో కూడా భూగర్భ జలాలని తీయడం కోసం ఓన్లీ 800 మీటర్ల వరకు మాత్రమే డ్రిల్లింగ్ చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ రైతులు 1000 ఫీట్లు 2000 ఫీట్లు వేయలేరు. కాబట్టి రైతులకి అందుబాటులో ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టాలంటే మనం భూమి లోపలికి వెళ్ళి తొంగి చూడడం అనేది అసాధ్యం. దాని లోపలికి భూమికి మంచి అయస్కాంతత్వం ఉంటుంది. భూమికి గ్రావిటీ ఉంటుంది. ఒక వస్తువు పైకి ఇసిరేసినప్పుడు ఆ వస్తువు కిందికి వెళ్తుంది, దాన్ని గ్రావిటీ అంటాం. అలాగే వాన నీరు మేఘాల నుండి భూమి మీద పడ్డప్పుడు, భూమి మీద ఏమైనా మొరం లాంటి ప్రదేశం ఉన్నప్పుడు ఎర్ర నేల ఉంటే ఎక్కువ నీళ్ళని తీసుకుంటుంది. నల్లరేగడి అయితే నీళ్ళని పట్టుకుంటుంది కానీ నీళ్ళని ఇయ్యదు. ఎక్కువ 10 రోజులు 4 రోజుల పాటు తడి అలాగే ఉంటుంది. అదే ఎర్ర నెలలో ఇలా వాన కొట్టిందంటే తెల్ల 2 రోజులకి మొత్తం ఎక్కడక్కడ మళ్ళీ ఉంటుంది, నడుచుకుంటూ పోవచ్చు. లద్దీ ఉన్న అంటే 2 నెలలలో అసలు ప్లే ఉన్న దగ్గర కూడా నీళ్లు ఇంకవు, చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో ఈ విధంగా మట్టిని బట్టి నీళ్ళని నిలుపుదల, నీళ్ళని నిల్వ చేయడం అనే లక్షణం భూమికి ఉంటుంది. ఆ లక్షణం ఉన్న దాన్ని మరి ఏ మూలకు ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలంటే శాటిలైట్ ఇమేజెస్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన భువన్ మ్యాప్స్ ఉంటాయి. వాటి సహాయంతో ఈ మీ ఇంటి స్థలం ఉందనుకోండి, దాని అక్షాంశాలు రేఖాంశాలు తీసుకుంటే అది ఏ జోన్లోకి వస్తుంది, అంటే రెడ్ జోన్లోకి వస్తుందా, గ్రీన్ జోన్లోకి వస్తుందా, బ్లూ జోన్లోకి వస్తుందా, దాన్ని బేస్ చేసుకొని ఏ డైరెక్షన్లో నీళ్ళు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇంకోటి సరే ఈశాన్య మూలకి అంటుంటాం కదా, వాటర్ అనేది భూమి లోపల ఎక్కడైనా ఉండొచ్చు, ఏ డైరెక్షన్ అయినా ఉండొచ్చు, ఈశాన్యం ఉండొచ్చు, లేకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అది ఉన్న ప్రదేశాన్ని అన్ని చోట్ల నీళ్ళు ఉండవు. ఎక్కడైతే నీటి నిల్వ ప్రదేశాలు ఉంటాయి వాటిని మన మిషన్స్, మేము వాడుతున్న రెసిస్టివిటీ మీటర్స్, జియో స్కానర్స్ ఖచ్చితంగా కనిపెడతాయి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మనం ఎక్స్ప్లోరేషన్ చేస్తాం, ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కాబట్టి మా అనుభవాన్ని ఉపయోగించి ఈ మిషన్స్ వాడకున్నా కూడా ఈ వాడేది ఎందుకంటే భూమి లోపల ఎంత లోతులో మరి బండ కింద పగులు ఉన్నాయి, ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి,
ఫోల్డ్స్ ఉన్నాయి, ఏ డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసమే ఈ వీడియోని చేస్తున్నా. ప్రజలకి అందుబాటులో ఉంది సైన్స్, దాన్ని వాడుకోండి, వాడుకున్న వాళ్ళకి వాడుకోండి. ఒకవేళ బోర్ వేసుకున్నారు అనుకోండి, మీరు ఒక పలానా చోట వేయాలనుకున్నారు ఒక చెట్టు కింద, మరి అక్కడ ఉన్నాయా లేవా అని ఆ లొకేషన్ మీరు నాకు పంపించినట్లయితే నేను ఖచ్చితంగా మీ దగ్గర వాటర్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెప్తా. దాన్ని బట్టి మీరు నష్టపోరు, సక్సెస్ అవుతుంది అంటే సక్సెస్ అవుతుంది. కాబట్టి సైంటిస్ట్ని నమ్మండి. మీరు ఏ పద్ధతి ద్వారా నమ్మినా కూడా సైన్స్ని కూడా దానికి జోడించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ప్రజలందరికీ భూగర్భ జల విషయంలో ఎక్కువగా బోర్లు వేసి ఎక్కువ లోతేసి నష్టపోకండి. థ్యాంక్ యూ సో మచ్.